ఆరాధ్య గంధర్వసేవిత లోపాముద్రార్చిత ద్విజబృంద నిషేవిత బుధార్చిత ధీర సమర్చిత. పండితులు, దేవతలు, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, శారద ఆవిణ్ణి సేవించనటువంటి వాళ్ళు లేరు. అందరూ సేవిస్తున్నారు. వేదములు ఆవిణ్ణి గాయత్రి అని కీర్తించాయి. ఆవిణ్ణే ఉపనిషత్తులు ఉమా అని కీర్తించాయి. ఆవిణ్ణే పురాణములు ఆ తల్లి లలితాపరాభట్టారిక అని కీర్తించాయి. ఆ తల్లే త్రిపుర సుందరి అని చెప్పి ఆగమాలు కీర్తించాయి. ఆ తల్లే పెద్దింటమ్మ, పేరంటాలమ్మ, మరిడమ్మ, మహాలక్ష్మమ్మ, పేరంటాలమ్మ అని పేర్లు పెట్టి ఏమీ తెలియనటువంటి జానపదులు కీర్తించారు. ఎవరు ఎలా కీర్తించినా అమ్మని కీర్తించకుండా లోకం ఉందా? ఆ తల్లిని కీర్తిస్తూనే ఉన్నారు. కనుకనే అందరూ ఆవిడ్ని కీర్తించిన వాళ్లే. ఆవిడ్ని కీర్తిస్తే కేవలము ఇహమనందు సుఖమేనా? కొన్ని కోట్ల జన్మల నుంచి వచ్చినటువంటి పాపములు ఏమైనా ఉంటే అవి పోయి ఉత్తర జన్మలు మంచివి కలిగే అవకాశం ఉందా? ఉత్తర జన్మల్ని కూడా ఆవిడ దిద్దుబాటు చేయగలదు. గత జన్మలలో వచ్చినటువంటి పాప రాశినంతటిని ధ్వంసం చెయ్యగలదు. ఎక్కడుంది? మృత్యుమధని, విఘ్ననాశిని, కలికల్మషనాశిని, పాపనాశిని, భవనాశిని, భేదనాశిని, జ్ఞానద. ఇవన్నీ అమ్మవారు ఎన్ని జన్మల నుంచో వచ్చినటువంటి పాపములను కడగగలదు అని నిరూపించగలిగినటువంటి నామాలు. ఆ తల్లి అయితే ఇహమునందు మాకేమీ సుఖాలు ఉండవా అండి? లలితా సహస్రనామం చేస్తే ఇక్కడేం భోగాలు ఉండవా? ఉంటాయి. ఎలా ఉంటాయి? సుఖప్రద, సద్గతిప్రద, సౌభాగ్యదాయిని, అనుగ్రహద, వరద, రాజ్యదాయిని, ప్రాణద, సర్వార్థదాత్రి. ఇంకింతకన్నా మీకు రుజువేమిటి? ఇంత గొప్ప నామాలు. ఇప్పుడు ఆ అమ్మతనంలో, ఆ పరబ్రహ్మంలో స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా? స్త్రీ అని మీరు అనుకుంటే శ్రీమాత, ఆవిడ పురుషుడు అనుకుంటే గుణనిధి, ఆవిడ నపుంసకనామం అనుకుంటే పరంజ్యోతి. అందుకే స్త్రీనామాలు, పురుషనామాలు, నపుంసకనామాలు కూడా అందులో ఉంటాయి. పరబ్రహ్మం స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా? స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద తరసత్ ప్రకాశి కాక, వెనుక నన్నుయుతానకు విభుతలంతు. ఇది లలితా సహస్రనామ స్తోత్ర వైభవం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలోంచి మీరు ఎంత కష్టపడైనా సరే ఒక్క అక్షరం పనికి మాలిన అక్షరం ఉంది అని నిరూపిద్దామంటే కుదరదు. అంత గొప్పగా. ఎందుకనేది అమ్మవారి నోటి నుంచి వచ్చినటువంటి స్తోత్రం. మీకు నీళ్లు ఎక్కడైనా దొరకచ్చు. ఈశ్వర పాదోదకం దొరకమంటే దొరుకుతుందా? దొరకదు. మామూలు నీళ్లు తాగేటప్పుడు మీరు చెప్పులతో ఉన్నా గడగడా తాగేస్తారు. మీరు గబగబా దాహం ఆర్తితో ఉంటే నీళ్లు దొరికితే గబగబా రెండు చేతులతో నీళ్లు పట్టుకుని చేతుల అంచు దగ్గర పెదవులు పెట్టి గుటకలు వేస్తూ తాగేస్తారు. అదే ఈశ్వర పాదోదకం ఇస్తున్నానన్నారు అనుకోండి, దాహం కోసం తాగరు.